నమస్తే అన్నలు, అందరూ మంచిగా ఉండాలి. మీరంతా మంచిగా ఉండాలి, మమ్మల్ని మంచిగా చూడాలి. గదే 10,000 అన్నట్టు. ఇగో ముందుగాల మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మళ్ళా ఇగో నమస్తే వెంకటగిరి కాక. నమస్తే నమస్తే అదిగిరి. నీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలే. నీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇబ్బి. ఇదో మీకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మళ్ళా అరే నీకేంది తెల్ల షర్టు, వైటు పంచ, కండువా, అబ్బో చూస్తుంటే ఈ సంక్రాంతి పండగకి నువ్వు గిట్ట మంచి సోగ్గాన్ లెక్క కొడుతున్నావే. కరెక్టేలే అదిగిరి, నువ్వేం తక్కువనా ఏంది? చూడు చేతికి బ్రాస్లైటు, మెడలో చైను, ఏందా బొట్టు కథ అల్లాడిచ్చినావు లేబ్బి. నువ్వు కూడా ఈ సంక్రాంతి పండగకి మరో సోగ్గాన్ లెక్క అనిపించినావు బి. అంతేనంటావా కాక? గట్లయితే ఈ సంక్రాంతి పండగకి సోగ్గాల్లో పోటీ పెడితే నువ్వు నేను సోగ్గాళ్ళుగా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటాం కాక. మనకంత సీన్ లేదు లేబ్బి అదిగిరి. అరే గట్లంటావేంది? మనకేం తక్కువనే. నువ్వేమో శూన్యగా రాయలసీమ రామన్న లక్కున్నావు, నేనేమో హైదరాబాద్ పైలవాన్ లక్కుంటా. అరే మనకేం తక్కువనే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, మన రవితేజ్ అన్న, రెబల్ స్టారు ప్రభాసు, తమిళ హీరో విజయ్ దళపతి, ఇంకా చాలా మంది హీరోలు ఈ సంక్రాంతి పండగకి బరిలో నిలబడుతున్నారు బి. ఇంకా మనల్ని ఎవరు పట్టించుకుంటారు? అంటే నువ్వు చెప్పేది ఏంటి కాక? అదే బి అదిగిరి, మన మెగాస్టార్ చిరంజీవి గారేమో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో వచ్చన్నాడు. ఇంకా అట్లనే మన రవితేజ్ అన్నేమో భర్త మహాశైలకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇంకా రెబల్ స్టార్ ప్రభాస్ ఏమో రాజాసాబ్ అంటే ఒక రాజు గెటప్లో రాజాసాబ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఇంకా అట్లే మన విజయ్ దళపతి తమిళ హీరో ఉన్నాడు కదా బి, ఆయనేమో నేనే జననేత అంటున్నాడు. ఇంకా మనల్ని ఎవరు చూస్తారు బి? అంటే ఈ సంక్రాంతి పండగకి మంచి మంచి సినిమాలు ఆడుతున్నాయంటావు అంతేనా కాక? ఓ బి అదిగిరి, ఈ సంక్రాంతి పండగకి చాలా సినిమాలు వచ్చాయి. ఇగో కాక ఈ సంక్రాంతి పండగకి ఏమేమి సినిమాలు ఆడుతున్నాయో గా ముచ్చట షురూ చేయి కాక. అంటే ఈ సంక్రాంతి పండగ వచ్చిన సినిమాల్లో చెప్పాలంటే బి, ఫస్ట్ మన మెగాస్టార్ చిరంజీవి అన్నది తీసిన సినిమా గురించి చెప్పాల బి. పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం. అవు కాక ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేసిండ్రు, ఎట్లా యాక్ట్ చేసిండ్రు గా ముచ్చట కూడా చెప్పు. ఈ సినిమాలో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాలో బి మన మెగాస్టార్ చిరంజీవి ఉంలే బా మచ్చులు చేసినాడు. ఎట్లుంటుంది ఇంకా చిరంజీవి గారు సినిమా, ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా ఒక ఫ్యామిలీ, తర్వాత కామెడీ, యాక్షను వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మర్జ్ చేసి తీస్తే ఎట్లుంటుంది బి, అదే మనశంకర వరప్రసాద్ గారి సినిమా. అట్లనే మాస్ ఎలివేషన్స్ ఉంటాయి చిరంజీవి గారివి, మంచి కామిక్ ఉంటుంది. చిరంజీవి గారి కామిక్ టైం అంటే కామిక్ ఎట్లుంటుంది అట్లా. సో అన్నీ ఉంటాయి బి సినిమాలో, మనశంకర వరప్రసాద్ సినిమాలో. గౌకాక మన చిరంజీవి సార్ సినిమాలు అంటే మస్తు ఉంటాయి కాక. మన చిరంజీవి సార్ డ్యాన్స్ యాక్టింగ్ మస్తు ఉంటుంది. ఈ సినిమాలో ఎట్లుంది మన చిరంజీవి సార్ యాక్టింగు? చిరంజీవి గారి యాక్టింగ్ గురించి చెప్పేదేముంది బి? ఎన్ని సినిమాలు తీసినాడు, ఎన్ని ఇట్టి సినిమాలు తీసినాడు, ఎంతమంది కోట్ల మంది అభిమానులు చిరంజీవికి. ఇంకా చిరంజీవి గారి యాక్టింగ్ గురించి ఎట్లుంటుందని అడిగితే ఏం చెప్తావు బి? అదిరిపోతుంది. ఇంకా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా నువ్వు అడిగినావు కాబట్టి చెప్తాను అబ్బి. చిరంజీవి గారు మాస్ ఎలివేషన్ యాక్టింగ్ అదరగొడతాడు బి, అది అందరు తెలిసినదే. ఇంకా అట్లనే ఈ సినిమాలో కొంచెం కామెడీ పెట్టినారు బి. కామిక్, చిరంజీవి గారి కామిక్ ఎట్లుంటుంది? ఏ హీరో చేయలేడు చిరంజీవి చేసే కామెడీ, కొంచెం డిఫరెంట్ కామెడీ టైమింగ్ ఉంటుంది. అట్లా చిరంజీవి గారి కామిక్ కూడా ఈ సినిమాలో మనం చూస్తాం. దానికి తోడు చిరంజీవి ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామా చేస్తున్నాడు బి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సంక్రాంతి పండగకి వచ్చింది కదా, మరి సంక్రాంతి పండగకి రిలీజ్ అయింది కదా బి. సంక్రాంతి పండగ అంటేనే ఫ్యామిలీలు పోతారు సినిమా చూడనీకే, కాబట్టి ఫ్యామిలీ డ్రామా బాగా పెట్టినాడు. అట్లా ఫ్యామిలీలో ఒక మంచి భర్త క్యారెక్టర్లో అద్భుతంగా చేస్తున్నాడు బి సినిమాలో చిరంజీవి. అది చిరంజీవి గురించి చెప్పాలంటే సూపర్ కాక. గట్లనే ఈ సినిమాకి డైరెక్షన్ ఓల్డ్ చేసిండ్రు, గా ముచ్చట కూడా జరంతా చెప్పు కాక. ఇంకా ఎవరు బి పోయిన సంక్రాంతి పండగకి సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో సూపర్ హిట్ కొట్టినలే అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సారే డైరెక్టర్ బి మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి అనిల్ రావిపూడి డైరెక్షన్ చేయడం వల్ల, అందులో చిరంజీవి సినిమా కావటం వల్ల ఈ సినిమాకి మంచి అంచనాలు ఉన్నాయి బి. బాగా మంచి హిట్ ఇచ్చినాడు కాబట్టి పోయిన సంక్రాంతికి వస్తున్నాను సినిమాతో ఈ సినిమాకి కూడా మంచి హైప్ ఉంది బి. ఇంకా అనిల్ రావిపూడి గురించి చెప్పాలంటే తెలుసు కదా బి, ఎట్లా సినిమాలు తీసినాడు గతంలో, అద్భుతమైన సినిమాలు తీసినాడు. రాజా ది గ్రేటు, F2, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం పోయిన సంక్రాంతికి వచ్చిన సినిమా. కాబట్టి అనిల్ రావిపూడి సినిమాల్లో
మంచి కంటెంట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, కామెడీ ఇవన్నీ ఉంటాయి బి. అనిల్ రావిపూడి అంటే ఒక క్రేజు. అందులో పోయిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ కదా ఇబ్బి, సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా తర్వాత అనిల్ రావిపూడికి ఉన్న క్రేజే వేరులేబ్బి. అట్లా ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమా ఆయన డైరెక్షన్ చేయడం వల్ల, అందులో మెగాస్టార్ చిరంజీవి అవ్వడం వల్ల చాలా హైప్ ఉంది ఇబ్బి. అందులో 2 రోజుల కిందట ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది ఇబ్బి. చాలా బాగుంది సినిమా. అవు కాక ఈ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేసిండ్రు, ఎట్లా యాక్ట్ చేసిండ్రు, గాముచ్చట కూడా చెప్పు. మనశంకర వరప్రసాద్ సినిమాలో మన చిరంజీవి గారు పక్కన నయనతార చేస్తుంది. అట్లనే క్యాథరిన్ తెరీసా తెలుసు కదా హీరోయిన్, క్యాథరిన్ తెరీసా హీరోయిన్ చేస్తుంది. అట్లనే మన వెంకటేష్ గారు దీంట్లో ఒక స్పెషల్ అపీరెన్స్ బి, ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్ గారు. సో ఆ విక్టరీ వెంకటేష్ గారు మన చిరంజీవి గారి కాంబినేషన్లో ఉండే సీన్స్ కొన్ని ట్రైలర్లో ఉన్నాయి బి, చాలా బాగున్నాయి. ఇట్లా వీళ్ళందరూ చేస్తున్నారు ఈ సినిమాలో. గట్లనే కాక చిరంజీవి సార్ పక్కన మన నయనతార మేడం చేసింది కదా, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎట్లుంది ఈ సినిమాలో ఏంది బి. నయనతార గారు చిరంజీవి గారి కాంబినేషను హైలైట్ కుదిరింది బి సినిమాలో, చాలా బాగుంది. ఇద్దరు అసలు ఒక పొగరబోతు వైఫ్ క్యారెక్టర్లో నయనతార గారు చేసిన పర్ఫార్మెన్సు అసలు అదిరిపోయింది. ఇక భార్య అంటే భయపడుతున్నట్టు యాక్ట్ చేసే చిరంజీవి క్యారెక్టరు చాలా బాగుంది. చిరంజీవి గారేమో ఈ సినిమాలో ఇంట్లో ఏమో పిల్లి, వీధిలో ఏమో పులి అన్నట్టుగా క్యారెక్టర్ అట్లుంటుంది అనమాట. అంటే ఫ్యామిలీ వాల్యూస్. అట్లా వీళ్ళిద్దరు కాంబినేషను అదిరిపోయింది ఈ సినిమాలో. నయనతార చిరంజీవి కాంబినేషను హైలైట్ అని చెప్పొచ్చు. అవు కాక మనశంకర వరప్రసాద్ సినిమాలో మ్యూజిక్ ఎట్లుందే. మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మనం చెప్పాలంటే భీమ్స్ ఇస్రిలియో భీమ్స్ పోయినసారి కూడా మన అనిల్ రావిపూడితో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎట్లా హిట్లు ఇచ్చినాడు. గోదావరి గట్టు మీద రామశిలకావే మంచి మంచి పాటలు ఇచ్చినలే భీమ్స్ ఇస్రిలియోని. ఇప్పుడు ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ బాగా చేస్తున్నాడు. ఇప్పటివరకు మనశంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి 3 సాంగ్స్ ఏమో రిలీజ్ అయినాయి అన్నీ బాగున్నాయి, సూపర్ కాక. ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఏం చెప్తావు కాక? అంటే ఇప్పుడు నాకు ఈ 3 పాటల్లో మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో 3 పాటలు వచ్చినాయి కదా, ఈ 3 పాటల్లో రీసెంట్గా ఒక పాట రిలీజ్ చేసినారు రీసెంట్గా ఒక పాట రిలీజ్ చేసినారు. అది మన వెంకటేష్ చిరంజీవి ఇద్దరు కలిసి చేస్తారు ఆ పాటలో. ఇగో కాక గట్లనే మన అనిల్ రావిపూడి సారు ఇంకా నెక్స్ట్ సినిమాలు ఏమొస్తున్నాయి గాముచ్చడు కూడా చెప్పు కాక. అనిల్ రావిపూడి నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నాడా, అనేది అనిల్ రావిపూడి ఇంకా అఫీషియల్గా అయితే ఏం అనౌన్స్ చేయలే నాకు తెలిసి ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా సంక్రాంతి పండగకి మనశంకర వరప్రసాద్ సినిమా. ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత అంతా చూసుకొని తర్వాత మెల్లగా వెంటనే అనౌన్స్ చేస్తాడు. మళ్ళీ సెట్లోకి వెళ్తాడు, షూటింగ్కి వెళ్తాడు, సినిమా చేస్తాడు. అట్లా గట్లనే ఈ సినిమాకి పైసలు పెట్టినరే. మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి ప్రొడ్యూసరు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసరు మన చిరంజీవి గారి పెద్ద కూతురు సుష్మిత కొణిదల. చిరంజీవి గారి డాటరే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద నిర్మాత. దాదాపు 200 కోట్లు బడ్జెట్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి. పెద్ద బడ్జెటే అని చెప్పాలా, అంత బాగుంది కాక. మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సినిమా కూడా వచ్చిందంట కదనే, గా సినిమా ముచ్చట చెప్పు. రాజాసాబ్ అంటావా రాజాసాబ్ అంటే ఫస్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పుడు రాజాసాబ్ అంటే ఏదో ఒక రెగ్యులర్ సినిమాలే అనుకున్నారు అందరూ. కానీ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో ఆ పెద్ద పెద్ద సెటప్లు, భారీ సెటప్లు, ఆ కోటలు, ఇంకా అందులో హర్రర్ అని చెప్పినారు, మళ్ళీ కామెడీ, అదంతా తెలిసినాక జనాలకి కొంచెం ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పెరిగింది రాజాసాబి. అట్లా రోజుకి డే బై డే ఇట్లా ఈరోజు వరకు రాజాసాబ్ మీద భారీగా అంచనాలు పెరిగిపోయినాయి అట్లా రాజాసాబ్ సినిమా కూడా ఒక పెద్ద సినిమా ఇప్పుడు మన ఇండస్ట్రీలో. కాబట్టి రాజాసాబ్ సినిమా కూడా అద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్స్ కానీ అదంతా. సినిమా ట్రైలర్ చూసన్నా, పాటలు చూసంటే కూడా చాలా బ్రహ్మాండంగా అనిపిస్తున్నాయి. మన ప్రభాస్ అన్న సినిమాలో ఎవరెవరు చేసిండ్రే యాక్టింగు. రాజాసాబ్ సినిమాలో మన ప్రభాస్ అన్న, నిధి అగర్వాల్ హీరోయిన్గా చేసినారు ఇంకా మాలవిక మోహను, తర్వాత రిధి అనే ఆవిడ, అట్లనే సంజయ్ దత్తు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేసినాడు రాజాసాబ్లో, అదరగొట్టినాడు. అయితే మన రాజాసాబ్కి తాత క్యారెక్టర్ అనమాట. తాత క్యారెక్టర్ అయితే ఆయన ఒక ఆత్మలాగా
ఆ కోటలో చెప్పాను కదా, ఒక కోట ఉంటుంది, ఒక రాజుల కాలం నాటి కోట, ఒక మయసభ లాంటి కోట అని చెప్పిన కదా, ఆ కోటలో ఈయన ఒక ఆత్మగా ఉంటాడు బి. అట్లా సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో. వీళ్ళంతా చేసినారు ఈ సినిమాలో. గౌకాక ఇప్పుడు ప్రభాస్ అన్న సినిమా రాజాసాబ్ సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తావు కాక నువ్వు? ఈ సినిమాలో హైలైట్స్ అంటే ఇంకేముంది బి, ఇప్పుడు అదే హర్రరు బాగా భయపెట్టాలా అని చూసినాడు, అదొక హైలైట్. ఇంక ఈ సినిమాలో కామెడీ అదొక హైలైట్. ఈ సినిమాకి ఆర్ఆర్ మ్యూజిక్ అదొక హైలైట్. ఇంకా ఈ సినిమాలో ఏంటంటే ఒక రాజు మనవడు అనమాట. ఎవరు? మన ప్రభాస్ అన్న క్యారెక్టరు. అయితే ఆ రాజు చనిపోయి ఆత్మ తిరుగుతూ ఉంటుంది, ఒక కోట ఉంటుంది అప్పట్లో ఆ తాతగారి కాలంలో, ఒక కోట. ఆ కోటలోకి పోవటం, అక్కడంతా ఒక మయసభ లాగా ఉంటుంది అక్కడంతా ఒక అందులోకి ఎంటర్ అవటమే తప్ప ఎగ్జిట్ తెలియని ఒక పద్మవ్యూహం లాంటి ఒక కోట అనమాట, ఒక రహస్య కోట. ఆ కోటలోకి పోయిన తర్వాత అక్కడ జరిగేటువంటి వింత ఏమంటారు, ఒక పరిస్థితులు, హర్రరు, అక్కడ ఉండేటువంటి ఆత్మలు, ఇవన్నీ హైలైట్ సినిమాలో, రాజాసాబ్ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అది ప్రభాస్ అన్న అంటే ఎలివేషన్ సీన్స్ ఓ రేంజ్లో ఉంటాయి కాక, ఫ్యాన్స్ ఎలివేషన్ సీన్స్ కోసం వెయిట్ చేస్తారు ప్రభాస్ అన్న సినిమా అంటే. మరి ఈ సినిమాలో ప్రభాస్ అన్న ఎలివేషన్ సీన్స్ ఎట్లుంటున్నాయి ఏంది కాక? ఇంకా మన ప్రభాస్ అన్న అంటే ఇంకా ఉంటాయి ఎలివేషన్స్ ఉంటాయి. ఇంకా మాత్రం మన ప్రభాస్ అన్న అంటే పాన్ ఇండియా స్టార్, ఓ రేంజ్ హీరో. మన టాలీవుడ్లో ఏదో వన్ ఆఫ్ ద నెంబర్ 1 హీరో అన్నట్టు కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్ హీరో అంటే ప్రభాస్ అన్నకు ఆ మాత్రం ఎలివేషన్ సీన్స్ పెడతారు, ఉంటాయి. మనం ఆ విషయంలో ఏం అనుమానం లేదు సూపర్ కాక. ఈ సినిమాలో మ్యూజిక్ ఎట్లుందంటావు కాక? ఏంది రాజాసాబులో మ్యూజిక్ మన తమని మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి చాలా బ్రహ్మాండంగా చేసినాడు మ్యూజిక్. ఇంకా తమనన్న బాగా చేస్తాడు కదా. ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ భగవంత్ కేసరి, డాకు మహారాజు, తర్వాత ఓజీ ఎట్టుంది మొన్న వచ్చిన ఓజీ, ఆ రేంజ్లోనే. సరేలే అఖండ 2 అంటే పర్లేదు అనిపించుకున్నాడు, కానీ అట్లా అంతకుముందు ఎట్లా చేస్తాడు కదా, తమన్ గురించి తెలుసు కదా బాగా చేసినాడు ఈ సినిమాలో. పాటలు అన్నీ బాగా చేసినాడు. ఆర్ఆర్ అందులో ఈ సినిమా హర్రర్ కాదు హర్రర్ అంటే ఇంకా బాక్సులు బద్దలవ్వాల్సిందే. తమనికి ఇంకా కొట్టడం స్టార్ట్ చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది మ్యూజిక్ ఈ సినిమా కూడా. ఇంకా పాటల విషయానికి వస్తే కాక, ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ అయినట్టున్నాయి కదా కాక. గా పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది? ఈ సినిమాలో వచ్చిన పాటల్లో బాగా నాకు నచ్చిన పాట అంటే నాచే 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 అనే పాట ఉంది కదా ముగ్గురు హీరోయిన్లు బీచ్లో డ్యాన్స్లు, భలే తీసినాడు పాట. అంటే నువ్వు మళ్ళీ ఏది బాహుబలి సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో ఇరుక్కు అనే సాంగ్ ఉంటుంది కదా, అట్లా గుర్తుకొచ్చింది ఆ పాట నాకు ఒకసారి. బాగా చేసినాడు ఈ పాట కూడా. ఏమంటే అది క్లాసికల్గా ఉంటుంది, ఇది మోడర్న్గా ఉంటుంది పాట, బాగుంది. సరే కాక, ఈ సినిమా నిర్మాత ఎవరు, బ్యానర్ ఏంది, గాముచ్చడు కూడా జనంతా చెప్పు. ఎవరు ఈ సినిమా ప్రొడ్యూసరు టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆ బ్యానర్లో మన టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమాకి నిర్మాతగా చేసినాడు దాదాపు 500 కోట్లు పెట్టినాడు ఈ సినిమాకి, భారీ బడ్జెట్ సినిమా. కావునే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు? రాజాసాబ్ ఇది జనవరి 9 రిలీజ్ అయింది రాజాసాబ్ సినిమా జనవరి 9 రిలీజ్ అయింది. ఈ సంక్రాంతి పండగకి థియేటర్లో ఆడుతున్న సినిమాలు ఇంకా ఏమున్నాయో జరంత చెప్పు కాక. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ టైటిల్ డిఫరెంట్ ఉంది కాక, రవితేజ సార్ది. ఈ సినిమాలో ఎవరెవరు యాక్ట్ చేసినలే? భర్త మహాశైలకు సినిమాలో మన రవితేజ, అట్లనే అసికా రంగనాథన్, డింపుల్ అయాతి, వీళ్ళు హీరో హీరోయిన్గా చేస్తున్నారు సరే కాక, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఈ సినిమాకు డైరెక్టరు మురళీకిషోర్ ఇంతకుముందు చాలా సినిమాలకి రైటర్గా చేసినాడు, ఈ సినిమాకి డైరెక్షన్ చేసినాడు అట్లా ఈ సినిమాతో డైరెక్టర్గా డెబ్యూ డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాడు. బాగా తీసినాడు సినిమా, మనకి ట్రైలర్ చూసే పాటలు కానీ అవన్నీ బాగా చేసినాడు ఈ భర్త మహాశైలకు సినిమాకి మ్యూజిక్ ఎవరు చేసిండ్రు ఇంతకు? ఇంకా మ్యూజిక్ డైరెక్టరు ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిలియో అని సంక్రాంతి పండగకి భీమ్స్ సిసిలియో మ్యూజిక్ చేసిన సినిమాలు 2 వచ్చాయి ఒకటే పండగకి. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా, ఇప్పుడు మళ్ళీ భర్త మహాశైలకు విజ్ఞప్తి ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిలియో అని మ్యూజిక్ ఇంకా పాటల విషయానికి వస్తే కాక, ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ అయినట్టున్నాయి కదా కాక. గా పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది?
పాటలు బాగున్నాయి బీమ్స్ పాటలు మినిమం గ్యారంటీ అట్లా ఈ సినిమాలో ఇప్పటివరకు 3 పాటలు రిలీజ్ అయినాయి 3 పాటలు బాగున్నాయి. సూపర్ కాక. ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన పాట ఏంటంటే ఏం చెప్తావు కాక? ఏంది ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాట అంటే ఓ రామ రామ అని ఓ పాట రిలీజ్ అయింది అసికా రంగనాథను డింపుల్ హయాతి ఇద్దరు కలిసి చేసినారు ఈ పాటలో. మన రవితేజ అన్న పక్కన చాలా బాగుంది పాట. నాకు బాగా నచ్చింది ఈ పాట. సరే గట్లనే పైసలు ఎవరు పెట్టిండ్రు, ఇంకా బ్యానర్ ఏంది, ఇంకా ముచ్చట కూడా చెప్పు. ఈ సినిమాకి నిర్మాత వచ్చేసి సుధాకర్ అని ఆయన డబ్బులు పెట్టినాడు ఈ సినిమాకి. అవునే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు? ఈ సినిమా కరెక్ట్గా పండగ రోజు రిలీజ్ అయింది పండగ రోజు రిలీజ్ అయింది ఈ సినిమా, సంక్రాంతి పండగ రోజే. గౌకాక మన తమిళ హీరో ఉన్నాడు కదా, అమరన్ సినిమా తీసినాడు. గా హీరో గదే శివకార్తికేయన్ కాక. ఆయన కూడా ఓ సినిమా తీసినంట కదా, గది కూడా రిలీజ్ అయిందంట సంక్రాంతి పండగకి. గా సినిమా ముచ్చట్లేదు జరంత చెప్పు. మన తమిళ హీరో శివకార్తికేయన్ ఉన్నాడు కదా, ఆయన సినిమా పరాశక్తి. ఎవరెవరు యాక్ట్ చేసిండ్రు కాక ఈ పరాశక్తి సినిమాలో? ఈ సినిమాలో శివకార్తికేయన్ అలాగే మన శ్రీలీల, హీరోయిన్ శ్రీలీల ఉంది కదా, వీళ్ళిద్దరు హీరోయిన్గా చేస్తున్నారు ఈ సినిమాలో. సూపర్ కాక. ఇంతకు డైరెక్షన్ హోల్డ్ చేసిండ్రు కాక. ఎందుకు పరాశక్తి సినిమా డైరెక్టర్ వచ్చేసి సుధా ఒక లేడీ డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్. సుధా కంగారా ప్రసాద్ అని ఆవిడ ఈ సినిమాకి డైరెక్షన్ చేసినారు. మన శివకార్తికేయన్ సినిమాలలో మ్యూజిక్ కూడా బాగుంటుంది కాక, పాటలు కూడా మంచిగానే తీస్తుంటాడు. మరి ఈ సినిమాకి మ్యూజిక్ హోల్డ్ చేసిండ్రు? మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జీవి ప్రకాష్ చాలా సినిమాలు చేసినాడు, హీరోగా కూడా చేసినాడు. మ్యూజిక్ కంటిన్యూస్గా సినిమాలు చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్గా. జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షను, పాటలు మ్యూజిక్ అంత బాగా చేసినాడు మరి ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన పాట ఏంది? ఈ సినిమాలో నాకు నచ్చిన పాట అంటే మన శివకార్తికేయను శ్రీలీల కలిసి ఓ పాట చేసినారు పాట నువ్వే చూడు ఒకసారి. ఆ పాట నాకు చాలా ఇష్టం, చూడు ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేసిండ్రే? గా డేట్ ఏదో జరంతా చెప్పు. ఈ సినిమా జనవరి 10 రిలీజ్ చేసినారు జనవరి 10 రిలీజ్ చేసినారు. థియేటర్లో ఆడుతుంది, విజయవంతంగా ఆడుతుంది సినిమా. ఇగో కాక ఈ సంక్రాంతి పండగకి ఇంకేమైనా రిలీజ్ అయినాయా నీ సినిమాలు? ఇంకో సినిమా అంటే అనగనగా ఒక రాజు, నవీన్ పులిశెట్టి. ఓ గట్లనా కాక? నవీన్ పులిశెట్టి ఈ సినిమా ఒక రాజు పెళ్ళి చేస్తే ఎలా ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుంది, ఆ లైన్ని తీసుకొని ఆ కాన్సెప్ట్లో ఈ సినిమా తీసినారు అట్నే కాక ఈ సినిమాలో మ్యూజిక్ హోల్డ్ చేసిండ్రు. గా పాటలు ఎట్లున్నాయి గా ముచ్చట చెప్పు. ఏంది ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటావా? మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ కొట్టినాడు, చాలా బాగా చేసినాడు. ఇప్పటికే ఇందులో పాటలు రిలీజ్ అయినాయి, పాటలు కూడా మంచిగా ఉన్నాయి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు కాక? ఈ సినిమా సంక్రాంతి పండుగ రోజు రిలీజ్ అయింది. ఇంతకు ఈ సినిమాకి నిర్మాత లెవెల్లే ఈ సినిమా ప్రొడ్యూసర్ నిర్మాత లెక్క పెట్టినది మన నాగవంశీ ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ సినిమాకి నిర్మాతగా చేసినాడు. అదే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మన నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా నిర్మించినాడు అంటే ఏంది కాక ఈ సంక్రాంతి పండగకి మంచి సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి అంటావు, అంతే కదా? ఇగో చూసిండ్రు కదా గది ముచ్చట. ఈ సంక్రాంతి పండగ నాడు మంచి సినిమాలు థియేటర్లలో ఆడుతున్నాయి. మీరు కూడా థియేటర్కి పోయి మీకు నచ్చిన హీరో సినిమా చూసి ఎంజాయ్ చేయుర్రి. ఇక మళ్ళీ మీ అందరికీ ఒకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలల్లా పోయేస్తాం మళ్ళా.